ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్య కారణంగా తలెత్తిన ఇబ్బందులేంటి? మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వీసులపైన ప్రభావం చూపిస్తా ఉంది. ప్రధానంగా బ్యాంకులు, విమానాశ్రయాలు, వాటితో పాటుగా ప్రధానమైనటువంటి సాఫ్ట్వేర్ రంగము వీటిని ఆపరేట్ చేసే బ్యాక్గ్రౌండ్ లో ప్రతి స్క్రీన్ పైన మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీటిని బ్యాక్గ్రౌండ్ గా వాడుకొని ఉపయోగించే సర్వీసులన్నిటిపైన ఈ ప్రభావం పడినట్టుగా అంతర్జాతీయ సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీకి ఏర్పడినటువంటి ముప్పుగా కూడా ఈ రకమైనటువంటి సంస్థలన్నీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులపైన ప్రధానంగా ఈ ప్రభావం చూపిస్తా ఉంది. విమాన సర్వీసుల్లో ఉపయోగించుకోవాలంటే ప్రధానంగా వినియోగదారులకు అంటే ప్యాసింజర్లకు ఇవ్వాల్సినటువంటి బోర్డింగ్ పాస్ తీసుకునే సందర్భం కానీ, బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత దాన్ని స్కాన్ చేసే విషయంలో కానీ ఈ రకమైనటువంటి అన్ని సర్వీసుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడినట్లుగానే ఈ వర్గాలన్నీ వెల్లడిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగానే బ్యాంకింగ్ సర్వీసులు ప్రధానంగా ఉపయోగించుకుంటాయి. బ్యాంకింగ్ సర్వీసులు ఉపయోగించుకునేటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రోగ్రామ్ లో తలెత్తినటువంటి సమస్యల కారణంగా బ్లూ స్క్రీన్ అంటే మొత్తం ఆపరేట్ చేసేటువంటి స్క్రీన్ మొత్తం కూడా బ్లూగా మారిపోయి ఏం టైప్ చేస్తున్నారు, ఎటువంటి అంశాలు స్క్రీన్ మీద కనిపించాలి, ఇవేవి కనిపించకుండా కేవలం బ్లూ స్క్రీన్ మాత్రమే కనిపిస్తా ఉంది. దీని కారణంగా దేశంలో ప్రధానంగా ఇండిగో, ఆకాశ ఎయిర్స్, వీటితో పాటుగా స్కై ఎయిర్వే వీటన్నిటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. మైక్రోసాఫ్ట్ ఆపరేషన్స్ కాకుండా ఇప్పటికే బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళు మరొకసారి విమానాశ్రయంలో బోర్డింగ్ అయ్యే ముందు మరొకసారి చెక్ చేసుకొని దీని ప్రయాణించాల్సి ఉంది అని చెప్పి ఇప్పటికే ఇండిగో సంస్థ ప్రకటించింది. దీంతో పాటు మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా తమ పైన పడినటువంటి ప్రభావం ఎంతవరకు ఉంది, మైక్రోసాఫ్ట్ కాకుండా వెంటనే ఆల్టర్నేటివ్ గా ఎటువంటి అంశాలను, ఎటువంటి సాఫ్ట్వేర్ ను ఉపయోగించడానికి ఆస్కారం ఉంది, దీని వెంటనే ఈ సమస్య నుంచి బయటికి రావడానికి ఏ రకమైనటువంటి దారులు ఉన్నాయనేటువంటి పనులు వెతికే పనులు నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, వీటితో పాటు లండన్ వంటి కీలకమైనటువంటి దేశాల్లో ఈ రకమైనటువంటి ప్రభావం తలెత్తినట్లుగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తలెత్తినటువంటి సైబర్ సెక్యూరిటీ పరంగా తలెత్తినటువంటి సమస్యగా కూడా ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అరుణ్. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యకు అసలు కారణాలేంటి, దానివల్ల తలెత్తిన ఇబ్బందులేంటి? సంస్థ నుంచి అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ సంబంధించి 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్టు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఈ విండోస్ 11 or 10 యూజ్ చేసే సర్వర్లలో స్క్రీన్ పైన మొత్తం బ్లూ మెసేజ్ వచ్చి అంతా కూడా రీస్టార్ట్ కావడం సంబంధించిన సమస్యలు కూడా తలెత్తున్నాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ సేవలని వినియోగించుకునే ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా ప్రస్తుతం ఆ సాంకేతిక సమస్యతో ఇబ్బంది కూడా పడుతున్నాయి. కొన్ని విమాన సర్వీసులు రద్దు చేసినట్టు కూడా కొన్ని సంస్థలు కూడా చెప్పాయి. అయితే ఇప్పటికే అమెరికాలోని ఫ్రాంటియర్ సంస్థ కూడా కొన్ని ఆన్లైన్ సర్వీసులు అంతేకాకుండా ఆకాశ ఎయిర్లైన్స్ ముంబై, ఢిల్లీలో ఎయిర్పోర్టుల్లో ఆకాశ ఎయిర్లైన్స్ సర్వీసెస్ కూడా అంతరాయం తలెత్తింది. ఇప్పుడు ఈ సమస్యల వల్ల మొత్తం ఇండిగో, స్పైస్ జెట్ సంబంధించిన విండోస్ సమస్యలు కూడా ఎక్స్వేదిక కూడా పోస్టులు కూడా పెడుతున్నాయి యూజర్లందరూ కూడా. అయితే ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా కొంత సాంకేతికంగా సమస్య తలెత్తింది. దీంతో ఈవెన్ ఆన్లైన్ బోర్డింగ్ సంబంధించిన టికెట్లు కూడా ఇష్యూ కావడం లేదని చెప్పి కూడా అక్కడ ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మైక్రోసాఫ్ట్ అందించే సేవల్లో ఈ సమస్య తలెత్తడంలో కూడా ఈ విధంగా సాంకేతికంగా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు భారత్ లో కూడా ఈ మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించుకునే వినియోగదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్య పరిష్కారం చేసినట్టు కూడా అంటే అజూర్ అనే క్లౌడ్ సర్వీసెస్ అందిస్తుంది మైక్రోసాఫ్ట్. ఈ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ లో కొంచెం సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
వాటిని పరిష్కరించామని చెప్పినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఇలాంటి సాంకేతిక సమస్యలు అయితే తలెత్తుతూనే ఉన్నాయి. ఓవైపు అజూర్ క్లౌడ్ సర్వీసెస్ వినియోగించుకునే వినియోగదారులతో పాటు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ 11, విండోస్ 10 యూజ్ చేసుకునే వినియోగదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దీని వల్ల ఎందుకంటే మొత్తం ఆన్లైన్ సర్వీసెస్ అందిస్తుంది కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్ ను యూజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్లైన్స్ పైన ఈ ప్రభావం ఎక్కువగా పడింది. ఆకాశ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ తో పాటు అమెరికాలోని ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ కూడా ఈ మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించుకుని ఈ ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా తమ వినియోగదారులకు పూర్తి స్థాయిలో సేవల్ని అందించలేకపోవడం వల్ల కొంత అంతరాయం తలెత్తున్నట్టు కూడా ఈ విధంగా వాళ్ళు బహిరంగ కూడా ప్రకటించారు. చాలా మంది యూజర్లు కూడా మైక్రోసాఫ్ట్ సేవల్ని వినియోగించుకుని చాలా మంది యూజర్లు కూడా ఎక్స్ వేదికగా తమ సాంకేతికంగా తలెత్తున్న సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతున్నది అంటే పూర్తిగా అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు సదరు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి. ధన్యవాదాలు శ్రీకాంత్. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. విండోస్ లో తలెత్తిన సమస్యతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్, చెక్ ఇన్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెకింగ్స్ చేస్తున్నట్లు స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు తెలిపాయి.